కళాశాల అనే సినిమా చూసి వస్తున్నా అన్న. నిజంగా మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. నిజంగా ఈ సినిమా చూసినప్పుడు నేనేందంటే నేను కూడా చదివింది ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంటర్మీడియట్ గవర్నమెంట్ కాలేజీలోనే చదివిన. ఏంటంటే ఆ సినిమా చూస్తున్నంతసేపు నేను ఒక 10 సంవత్సరాలు చిన్న పిల్లోడిని అయిపోయినా, 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినా అన్నట్టుగా అనిపించింది. ఒక స్వీట్ మెమోరీస్ అనేవి నాకు గుర్తొచ్చినాయి. ఆ హీరోతో పాటుగా ఒక ముగ్గురు ఉంటారు భయ ఫ్రెండ్స్ సపోర్ట్ చేసేవాళ్ళు. ఫ్రెండ్షిప్ అంటే అది, దోస్తానా అంటే అదే అని చెప్పేసి నిజంగా ఒక యూనిటీ ఫ్రెండ్షిప్ అన్న. ఫ్రెండ్షిప్ పరంగా చూసుకున్నా, స్టోరీ పరంగా చూసుకున్నా అంతా బాగానే ఉంది. కామెడీ ఎలివేషన్స్ అంతా బాగానే ఉంది ఫస్ట్ హాఫ్లో. కానీ ఈ మూవీ చూసిన తర్వాత నాకు బాగా అర్థమైంది ఏంటంటే అమ్మ ప్రేమ గొప్పదా, అమ్మాయి ప్రేమ గొప్పదా అని అంటే ఎప్పటికైనా సరే అమ్మాయి ప్రేమ గొప్పది కాదు, అమ్మ ప్రేమ గొప్పది అని చెప్పేసి మూవీ ద్వారా అర్థమైపోయింది. ఎందుకంటే అమ్మాయి ఏంటంటే ఇప్పుడు టీనేజ్ కాబట్టి ఆమెకేం తెలియదు కాబట్టి అదేదో చిట్ చాట్ చేసుకోవడానికి, టైంపాస్ చేసేసుకోవడానికి యూజ్ చేసుకొని వదిలేస్తుంది. కానీ అమ్మ మాత్రం ఎప్పటికి వదిలిపెట్టదు. ఎందుకనంటే నవమాసాలు ముంచి జన్మనిస్తుంది కాబట్టి ఆ తల్లి ఎప్పటికీ వదిలిపెట్టదు. తల్లి ప్రేమ గొప్పది అని చెప్పేసి మూవీ ద్వారా నిరూపించారు. లాస్ట్ క్లైమాక్స్ సీన్ ట్విస్ట్ భయ్యా, వాళ్ళ అమ్మ చనిపోతుంది. నిజంగా క్లైమాక్స్ సీన్ ఎమోషన్ గుండెల్ని పిండి పడేసింది. నిజంగా అంత ఎమోషన్ భయ్యా నిజంగా. అండ్ ఇంటర్వెల్ బ్యాంగ్ ట్విస్ట్ కూడా చాలా బాగా పెట్టారు. హీరోయిన్ గారు ఇద్దరు ఏంటంటే కొత్త వాళ్ళే కావచ్చు కానీ వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టరైజేషన్ ప్రకారం సరైన న్యాయమే చేశారు. అండ్ మన డైరెక్టర్ శ్రీకాంత్ గారికి హ్యాట్సప్ చెప్పుకోవాలి భయ్యా. మూవీ ఎవరు కూడా థియేటర్లో అస్సలు మిస్ కాకండి. థ్యాంక్ యూ భయ్యా.